హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు వీడియో వచ్చేసి మంచి స్నాక్స్ రెసిపీ చూపిస్తున్నానండి. మసాలా వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చేయటం చాలా అంటే చాలా ఈజీ, సింపుల్ అండి. చాలా త్వరగా అయిపోతుంది. కాకపోతే పప్పు నానబెట్టుకోవడానికి కొంచెం టైం పడుతుంది. చేయటం అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి స్నాక్స్గా ఏమైనా చేయాలంటే ఈ రెసిపీని ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు బొబ్బర్లు తీసుకోండి. అలాగే 1/2 కప్పు పచ్చిశనగ పప్పును తీసుకుని కొంచెం వాటర్ పోసి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోండి. మీరు కావాలంటే ఇక్కడ అచ్చంగా బొబ్బర్లైనా తీసుకోవచ్చండి. ఇలా ఒక 2-3 సార్లు కడుక్కున్న తర్వాత సరిపడా వాటర్ పోసి బొబ్బర్లని ఒక 4-5 గంటలు నానబెట్టుకోండి. ఇలా నానిన బొబ్బర్లోని వాటర్ అంతా పోయేలాగా ఇలా వడకట్టుకోండి. వాటర్ అనేది లేకుండా వడకట్టుకోండి. ఇప్పుడు ఈ బొబ్బర్లు పచ్చిశనగపప్పుని ఒక గుప్పెడు తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సర్ జార్లోకి వడకట్టుకున్న బొబ్బర్లు పచ్చిశనగపప్పు వేసుకుని మిక్సీ పట్టేసుకోండి. వాటర్ అనేది అస్సలు పోయకుండా మిక్సీ పట్టుకోండి. మీరు కనుక వాటర్ పోసి మిక్సీ పట్టినట్టయితే మీకు వడలు వేయడానికి సరిగ్గా రావండి. వడలు ఆయిల్లో వేసినప్పుడు విరిగిపోతాయి. కాబట్టి వాటర్ లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. అలాగే మనం ముందుగా తీసి పెట్టుకున్న బొబ్బర్లు పచ్చిశనగపప్పు వేసుకోండి. కొంచెం గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ తరుగు వేసుకోండి. ఒక పచ్చిమిర్చిని, కొంచెం కరివేపాకుని సన్నగా కట్ చేసి వేసుకోండి. మీరు కావాలంటే ఇక్కడ కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వడలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా చిన్న బౌల్స్లా చేసుకుని అరచేతిలో వేసుకుని జస్ట్ అలా ప్రెస్ చేసి వేసుకోండి. వడలు మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగానే వేసుకోండి. ఇలాగే పిండి మొత్తంతో చిన్న చిన్న వడల్లా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. ఆయిల్ మీడియం హీట్లోనే ఉండేలా చూసుకోండి. అప్పుడే వడలు మీకు లోపల వరకు చక్కగా ఫ్రై అవుతాయండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు రెండో వైపు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా 3-4 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈ వడలు అస్సలు ఆయిల్ పీల్చవండి. కాబట్టి టిష్యూ పేపర్ మీద వేసుకోవాల్సిన పని లేదు. హ్యాపీగా తినేసేయచ్చు. ఇలాగే మొత్తం పిండితో చక్కగా వడలన్నిటినీ ప్రిపేర్ చేసేసుకోండి. కాకపోతే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా 2 వైపులా నిదానంగా తిప్పుకుంటూ ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. అప్పుడే వడలు పైన క్రిస్పీగా సాఫ్ట్గా చక్కగా కుక్ అవుతాయండి. ఇలా రెడీ అయిన వడల్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి. ఇందులోకి ఏ కాంబినేషన్ అవసరం లేదు. చాలా హెల్దీ అయిన రెసిపీ. చూసారా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉంటాయి. చేయటం కూడా చాలా సింపుల్, ఈజీ అండి. మరి ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.